మహిళా పార్లమెంట్ సదస్సు మూడో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. వేల మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇంత భారీ కార్యక్రమానికి బందోబస్తు నిర్వహిస్తోంది కూడా మహిళా పోలీసులే. ఎలాంటి ఆటంకాలు రాకుండా ప్రశాంతంగా ఈ ప్రోగ్రాం కొనసాగేలా కృషి చేస్తున్న మహిళా పోలీస్ అధికారులు ఏమంటున్నారో మా ప్రతినిధి దీప్తి అందిస్తారు. 15,000 మంది మహిళా విద్యార్థులు, ఎందరెందరో నేషనల్ ఇంటర్నేషనల్ డిగ్నిటరీస్, వీళ్ళతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇలా ఒక డివిజన్ ఒక క్యాడర్కి సంబంధించి కాదు, ప్రస్తుతం అమరావతి వేదికగా ఫర్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ మహిళా సాధికారత సదస్సు పేరుతో నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ జరుగుతుంది. అయితే దీన్ని నిర్వహించడం ఒక ఎత్తు అయితే సక్సెస్ఫుల్గా మహిళా పోలీస్ నిర్వహించడం, మహిళా సాధికారత కోసం ఏదైతే ఈ యొక్క ఈవెంట్ చేపడుతున్నారో దీన్ని సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క ఆడపిల్ల సేఫ్గా ఇంటికి వెళ్ళేలాగా ఆ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు తీసుకుని తమ విధిని నిర్వహిస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఈ ఈవెంట్ నిజంగా నిర్వహించడం కత్తి మీద సామ్లా అనిపించిందా? బికాజ్ 15,000 మంది సుమారుగా విద్యార్థులు, అది కూడా మహిళా విద్యార్థులు ఇక్కడికి రావడం, ఇలాంటి సదస్సుకి మీరు కూడా ఇక్కడ ఉండి సూపర్వైజింగ్ ఆల్ ది ఇష్యూస్, ఎలా అనిపిస్తుంది మీకు? నేషనల్ విమెన్స్ పార్లమెంట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ అండ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఈ భారీ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా సంతోషించదగిన విషయం. మేమంతా కూడా విమెన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇంతమంది మహిళా శక్తి మరియు ఇంతమంది మహిళా మణుల మధ్య ఎన్నో డిఫరెంట్ ఫీల్డ్స్లో అంతా ఎక్సెల్ అయిన ఎంతోమంది సెలబ్రిటీస్, డిగ్నిటరీస్ అంతా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి ఎంతోమంది స్టూడెంట్ డెలిగేట్స్, ఆల్మోస్ట్ 15,000-20,000 స్టూడెంట్ డెలిగేట్స్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చి ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా సెక్యూరిటీ కల్పించడానికి మా విమెన్ ఆఫీసర్స్ అంతా ఇక్కడ ఉండడం అనేది మాకు వీఆర్ ఫీలింగ్ ఇట్ యాజ్ ప్రైడ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మరి అందరూ మహిళల్ని ఒకేసారి ఇక్కడ చూసి వాళ్ళందరూ కూడా మోటివేషన్తో ఇక్కడి నుంచి తిరిగి వెళ్తారని మేము ఆశిస్తున్నాం. మీరు చెప్పండి మేడం, ఇంతమందిని అంటే ఒకే ప్లేస్లో ఇక్కడ కోయాగులేట్ అయ్యి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధ్యతలు నిర్వహించడం అని అంటే, మీరు నిజంగా ఈ స్టూడెంట్స్ అందరికీ కానీ వచ్చిన వాళ్ళకి కానీ ఒక మోటివేటింగ్గా మెసేజ్ పాస్ చేయాలంటే మీరేం చెప్తారు? సో ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన. అందులోని ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఈ విధంగా ఇంతమంది మహిళల్ని ఇక్కడ అసెంబ్లీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. గవర్నమెంట్ తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఇది. దీనికి అందరం కూడా మహిళలుగా అందరం కూడా హర్షిస్తున్నాము. అదేవిధంగా వివిధ కుటుంబ వ్యవస్థల నుంచి, వివిధ రంగాల నుంచి, అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడుతూ ఉంటే, ఒకరిద్దరు మేధావులు మాట్లాడుతుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ఇంతమంది మేధావులతో ఇట్లాంటి సభ జరపడము, వీళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే ఎవ్రీడే పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాము. ఏం నేర్చుకున్నారు ఇవాళ, ఏమంటే వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు, కొత్త విషయాలన్నీ కూడా చాలా షేర్ చేసుకుంటున్నారు. ఇటువంటి ఆపర్చునిటీ వచ్చినందుకు మేమందరం కూడా మహిళలుగా గర్వపడుతున్నాం. యాక్చువల్లీ విమెన్ యాజ్ పోలీస్ ఆఫీసర్స్ అంటేనే అమ్మో చాలా కష్టం అని అంటుంటారు. అలాంటిది ఇవాళ ఇంతమందికి ఒకే చోట సెక్యూరిటీ కల్పించడం, అది కూడా 100% సక్సెస్ఫుల్గా విధుల్ని నిర్వహించడం అంటే ఆ ప్రెషర్స్ ఎలా అనిపించింది మేడం? విమెన్ ఎంపవర్మెంట్ అంటే, మహిళా సాధికారత అంటే మహిళకి సమస్యను పరిష్కరించే శక్తి, అట్లనే నిర్ణయం తీసుకునేటటువంటి యుక్తి. ఇట్ ఈస్ ఎంపవరింగ్ ది విమెన్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ యాజ్ వెల్ as డెసిషన్ మేకింగ్. సో ఈ ఎంపవర్మెంట్ అనే దాని మీనింగ్లోనే డెసిషన్ మేకింగ్ కెపాసిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ అని ఉంది. దానికి కావాల్సినటువంటి ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ ఉండగలగడం, ఇవి అన్నీ మాకు ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్స్ వన్స్ వీ వేర్ యూనిఫామ్ అంటే, వన్స్ వీఆర్ సెలెక్టెడ్ ఇన్ దిస్ based on this physical stamina as well as mental capacity also. The uniform gives its own this thing, but women empowerment itself ante ee mahila sadhikarata, problem solving capacity as well as decision making capacity anedi physical, mental energy, emotional capacity kavali. దీనికి ఫౌండేషన్ ఇస్ ఎడ్యుకేషన్తో పాటు న్యూట్రిషన్. ఈ న్యూట్రిషన్ అనేది కేవలం బాడీకే కాదు, మైండ్ కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మై సిస్టర్స్, the sisters who have come here, around 20,000 student delegates unnaru. The request from our side, especially from police department side, is women empowerment is possible only when the women is having the energy, both physically, mentally as well as emotionally. For that, education itself is not sufficient. We have to take up the opportunities whatever are available. నాకు కావాలి స్వేచ్ఛ, స్వతంత్రం కాదు, ఉన్న స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకుంటున్నాం అనేది చూస్తే డెఫినెట్గా మనం అనుకున్నటువంటి సాధికారత మనం సాధిస్తాం. ఇక్కడ కింద
అంటే ఈ యొక్క ఆడియన్స్ ప్రాంగణంలో కూర్చొని ఎవరేం చెప్తున్నారా, ఎవరేం చూస్తున్నారా, పోలీస్ ఆఫీసర్స్ దగ్గర నుంచి డాక్టర్స్ ఎలా కష్టపడుతున్నారు మన కోసం, స్టేజ్ మీద డిగ్నిటరీస్ ఏం విషయాలు చెప్తున్నారు, చిన్న చిన్న కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా ఏం మాట్లాడుతున్నారు, ఇలా ప్రతి మాటలో ప్రతి ధ్వనిలో ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఒక మోటివేషన్ ఉంది, ఒక ఇన్స్పిరేషన్ ఉంది. వీటన్నిటిని కలిపితేనే జాతీయ మహిళా సదస్సు నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ ఎట్ అమరావతి ఫర్ ద ఫస్ట్ టైం విచ్ ఇస్ హెల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కెమెరా పర్సన్ సత్యనారాయణతో దీప్తి, టీవీ 9 ఆంధ్రప్రదేశ్.